హాయ్ అండి. వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు వీడియోలో నేను మెహందీ గురించి చెప్తున్నాను. మెహందీని ఈజీగా నేర్చుకోవచ్చు. నేను ఇలా క్లాసెస్‌గా చెప్పాలనుకుంటున్నాను. నాకు వచ్చిన దాన్ని నలుగురికి ఉపయోగపడేటట్టు చెప్పాలనేదే నా ఉద్దేశం. చూద్దామా మరి? ఒక కోన్ తీసుకోండి. మనకి మార్కెట్‌లో ఉంటాయి కదా! ఇలా ఒక కోన్ తీసుకోండి. అండ్ పెన్ తీసుకోండి. పెన్ గానీ, పెన్సిల్ గానీ తీసుకోవచ్చు. బెస్ట్ అయితే పెన్సిల్ అండ్ ఎరేజర్ తీసుకోండి. నేను ప్రెజెంట్ పెన్ తీసుకున్నా. మీరు మాత్రం పెన్సిలే తీసుకోండి. ఇది కోన్‌కి క్లోజ్ అండి. ఈ క్లోజ్‌లో ఉన్నదాన్ని మనం ఇటువైపు వచ్చేటట్టుగా మన చేతికి పట్టుకోవాలి. ఇక్కడ ఇలా పట్టుకుని చాలామంది డిజైన్ చేస్తారు. ఇలా చేయొచ్చండి. ఇలా చేసేటప్పుడు ప్రెజర్ అనేది ఇక్కడ చూపించాను చూసారా? అక్కడ పడాలి. మనం ప్రెస్ చేసే దాన్ని బట్టి లావుగా, సన్నగా అనేది డిజైన్ వస్తది. కొంతమంది ఇక్కడ కూడా పట్టుకుని డిజైన్ వేస్తారు. మనం ఎక్కడైనా పట్టుకోవచ్చు. ఇక్కడైనా, ఇక్కడైనా పట్టుకోవచ్చు. ఎక్కడ పట్టుకున్నామనేది కాదండి. నాకు తెలిసినంత వరకు డిజైన్ వేయటం వస్తే మనకి చేతితో పట్టుకుని కోన్ వేసేటప్పుడు ఎలా వీలుగా ఉంటే అలా పట్టుకుని వేయొచ్చు. మీ వీలుని బట్టి పట్టుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ సన్నగా కత్తిరితో కట్ చేసుకోండి. మరీ లావుగా కట్ చేయకూడదు. నేను ఇక్కడ పెన్నుతో ఏబీసీడీలు రాస్తున్నాను. ఇలా రాసుకోండి మీరు కూడా. ఏంటా ఏబీసీడీలు రాస్తున్నానని అనుకుంటున్నారా? దీనివల్ల మనకి మెహందీలో చాలా యూజ్ ఉంది. ఇలా రాసుకుని దీని మీద కోన్‌తో మనం రాసిన దాని ప్రకారం ప్రాక్టీస్ చేయండి. ఇలా కోన్‌తో ప్రాక్టీస్ చేస్తే ఏదైనా చాలా ఈజీగా వస్తుంది. ఫస్ట్ టైం నేర్చుకునే బిగినర్సు డైరెక్ట్ కోన్‌తో ప్రాక్టీస్ చేయకుండా ఇలా పెన్సిల్‌తో డిజైన్ కావచ్చు, లెటర్స్ కావచ్చు ఏదైనా ముందు పెన్సిల్‌తో వేసుకోండి. దాన్ని కోన్‌తో ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా వస్తుంది. మనకి మెహందీకి కావాల్సింది ఓర్పు, ఇంట్రెస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఉంటే చాలండి. చాలా ఈజీగా మెహందీని నేర్చుకోవచ్చు. మెహందీ అనేది చాలా ఈజీ అండి. కష్టమేం కాదు. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రతి లెటర్‌ని ఇలా కోన్‌తో ప్రాక్టీస్ చేయండి. ఈ లెటర్స్ అనేవి మనకి ముందు ముందు డిజైన్స్‌లో చాలా యూజ్ అవుతాయి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ యూ షేప్ ఉంది చూసారా? ఈ యూ లెటర్ అనేది మనకి ఫ్లవర్ డిజైన్ అప్పుడు యూజ్ అవుతుంది. ఇలా ప్రతి లెటరు కూడా మనకి ఏదో ఒక డిజైన్‌లో ఎక్కడో ఒక చోట యూజ్ అవుతాయి. అప్పుడు మీకు అర్థమవుతాయి. ఇలా లెటర్స్ మొత్తాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నేను నంబర్స్ రాస్తున్నాను. నేను కోన్‌తో డైరెక్ట్‌గా వేసేస్తున్నాను. మీరు పెన్సిల్‌తో రాసుకుని ఆ తర్వాత ఇలా ప్రాక్టీస్ చేయండి. ప్రతిదీ కూడా మీరు ముందు స్టార్టింగ్ పెన్సిల్‌తో రాసుకుని ఆ తర్వాత కోన్‌తో ప్రాక్టీస్ చేయండి. నంబర్స్, లెటర్స్, మీ నేమ్ ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ప్రతిదీ ప్రాక్టీస్ ఉండాలి. ఇక్కడ ఇప్పుడు నేను నంబర్స్ అన్నీ రాసేసాను కదా! నెక్స్ట్ డాట్స్. డాట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నేను డాట్స్ ఎలా పెట్టాలనేది చూపిస్తా. చూడండి ఇక్కడ నేను లైన్‌లో డాట్స్ పెడుతున్నా కదా! ఇలా లైన్ తప్పకుండా డాట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నేను కొంచెం పెద్దది పెట్టాను. ఆ తర్వాత చిన్నది ఇలా. ఇప్పుడు మనం డాట్ పెట్టేప్పుడు ఎంత పెద్దదైనా పెట్టుకోవచ్చు. కానీ రౌండ్‌గా రావాలి. ఇక్కడ నేను పెడుతున్నా చూసారా ఇలా. తర్వాత ఇంకొంచెం సైజ్ తగ్గించి ఇలా ఒక లైన్‌లో డాట్స్ మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఇలా డాట్స్ మొత్తం ప్రాక్టీస్ చేశాక లైన్స్ అనేవి స్ట్రెయిట్‌గా రావాలి. ఎక్కడ వంకర అనేది రాకూడదు. ఎప్పుడు చేసినా స్లోగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నా చూసారా? ఇలా ఆగి ఆగి మాత్రం లైన్ గీయకూడదు. మనం స్టార్ట్ చేశామంటే మళ్ళీ ఎండింగ్‌లోనే మన చేయి పైకి లేపాలి. ఆ విధంగా ప్రాక్టీస్ అవ్వండి. ఇక్కడ సైడ్‌గా క్రాస్‌గా లైన్స్ చూపిస్తున్నాను చూడండి. ఇలా గూడా. ఇప్పుడు మనం ఇలా గీస్తూ ఉంటాం కదా లైన్స్. చూడండి ఇక్కడ నేను గీస్తున్నాను కదా! ఈ విధంగా లైన్స్ గీస్తాం. గీసి మళ్ళీ ఇలా గీసేటప్పుడు ఇక్కడ ఇలా వంకర్లొస్తాయి. ఇక్కడ నేను వంకర గీసాను చూసారా? ఇలా. ఇలా రాకూడదు. ఇలా చేసేటప్పుడు మీకు వంకరగా రాకూడదంటే ఈ విధంగా ప్రాక్టీస్ అవ్వండి. ఫస్టు ఇలా బాక్స్ లాగా కోన్‌తో ఇలా డ్రా చేసుకోండి. చూడండి నేనిక్కడ గీసాను చూసారా? ఈ విధంగా డ్రా చేసుకొని దీంట్లో ఇప్పుడు లైన్స్ డ్రా చేసుకోండి. ఇలా అయితే మీకు వంకరగా రావు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనం లైన్ స్టార్టింగ్‌లో కోన్‌ని పేపర్ మీద పెట్టినా లేదా చేతి మీద పెట్టినా అది ఎండింగ్‌లోనే చేయి మనకి లేవాలి. మధ్యలో ఆపకూడదు. ఇక్కడ మనం వి షేప్ నేర్చుకున్నాం చూసారా? ఆ డిజైన్ ఇక్కడ యూజ్ అవుతుంది. ఇలా వి షేప్ గీయాలి. ఇలా మన ఫింగర్ అనేది ఫ్రీగా వెళ్ళిపోవాలి. ఫింగర్ ప్రెస్ చేస్తూ ఫ్రీగా మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఏ డిజైన్ అయినా ఇలా ఆపి ఆపి వేయకూడదు. చూడండి ఏ డిజైన్ అయినా సరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్‌లోనే ఆపాలి. మధ్య మధ్యలో ఆపి ఆపి వేయకూడదు. హ్యాండ్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.
అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.